నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనగామలో ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన 6వ డివిజన్ కార్పొరేటర్ శ్యామలి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరి కనిలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం. విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కేజీబీవీను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కేజీబీవీలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ ఏరియా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా కేజీబీవీ పరిసరాలను క్లీన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మేర పోషకాలు వచ్చే విధంగా చూడాలన్నారు. అంతకుముందు ఓదెల మండలం కొలనూరు గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా అమలు చేస్తున్న పారిశుద్ధ్య పనులు, ఫైల్ క్లియరెన్స్ అంశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. SCCL కంపెనీలో 27/12/2023న రహస్య బ్యాలెట్ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన ప్రాతినిధ్య సంఘం హోదాను కంపెనీ సమావేశాలలో మరియు అధికారిక కార్యక్రమాల్లో అమలు చేయడం జరుగుతోంది. నిబంధనల ప్రకారం ఎన్నికల తేదీ నుండి నిర్ణయించిన 2 సంవత్సరాల పదవీ కాలం 26/12/2025తో ముగిసింది. కావున ప్రస్తుత ఎన్నికల గడువు ముగిసినందున కంపెనీలో తదుపరి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి కొత్త ఫలితాలు వెలువడే వరకు అన్ని రిజిస్టర్డ్ యూనిట్లకు సమాన హోదా కల్పించవలసిందిగా కోరుతున్నాం. తద్వారా కంపెనీ నిర్వహించే అన్ని అధికారిక సమావేశాలు మరియు సంక్షేమ కార్యక్రమాలలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నారు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బిరాజ్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 17 మందిని సెకండ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ గోదావరి కని వెంకటేష్ దుర్వా ముందు హాజరుపరచగా 15 30,000 రూపాయల జరిమానా విధించారు. ఇద్దరు వ్యక్తికి రెండవసారి పట్టుబడగా 3 రోజుల జైలు శిక్ష విధించారు. ఒక వ్యక్తి గోదావరి కనిలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మరొక వ్యక్తి NTPC పవర్ ప్లాంట్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. సిఐ మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడపరాదని, నడిపిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు 2 వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ తెలిపారు.
ఆర్జీవన్ ఏరియా ఓసీ 5 ప్రాజెక్టు నందు 2025-26 వార్షిక రవాణా లక్ష్య సాధనలో కేటాయించిన 32 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 32 లక్షల 7 టన్నుల బొగ్గు రవాణా చేసి 100% బొగ్గు రవాణా సాధించారు. ఇటు రికార్డును 20 రోజుల ముందుగానే నెలకొల్పిన సందర్భంగా ఆర్జీవన్ జీఎండీ లలిత్ కుమార్ జీడీకే ఓసీ 5 ప్రాజెక్టు ఉద్యోగులను, మహిళా ఉద్యోగులను, కాంట్రాక్టు కార్మికులు, సూపర్వైజర్లను మరియు అధికారులను, యూనియన్ ప్రతినిధులను అభినందించారు. ఈ అద్భుత విజయాలు ఆర్జీవన్ ఏరియాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలను కూడా ఇదే స్ఫూర్తితో అధిగమించాలని జీఎం తెలిపారు. ఈ రోజు మార్కండేయ కాలనీ లక్ష్మీ ప్రసన్న గార్డెన్ లో కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ కార్యక్రమం లో స్టేట్ జనరల్ సెక్రటరీ గౌరవ శ్రీమతి చేతన సోని ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా కొండా కుమార్ను పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పెద్దలు జక్కుల నారాయణ, రాము, జనరల్ సెక్రటరీ శ్యామ్, సెక్రటరీ సిఆర్ఓ, పెద్దపల్లి జిల్లా విక్రమ్ అన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వినియోగదారుల హక్కుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పలువురు కొండా కుమార్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ జనగామలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉచిత మెడికల్ క్యాంపును 6వ డివిజన్ జనగామ కార్పొరేటర్ ఆవుల తోకల శ్యామ రమేష్ ప్రారంభించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలను పరిశీలించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక డాక్టర్లను పంపించడం శుభ పరిణామమని, దీనివల్ల ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులైన గైనకాలజిస్ట్, మహిళల ఆరోగ్య సమస్యల కోసం, పిల్లల వైద్య సేవల కోసం, పీడియాట్రిక్, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఆప్థమాలజిస్ట్, ఎముకలు మరియు కీళ్ళ సమస్యల కోసం ఆర్థోపెడిక్ డాక్టర్, దంత సమస్యల కోసం డెంటిస్ట్ డాక్టర్, సాధారణ ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక డాక్టర్లు వచ్చి పేషెంట్లను పరిశీలించి అవసరమైన మెడిసిన్లను హాస్పిటల్ పారామెడికల్ సిబ్బంది అందజేశారని పేర్కొన్నారు. పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఒకే చోట ఇన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులను ఉచిత మెడికల్ క్యాంపుకు పంపడం ద్వారా ప్రజలకు మెరుగైన ఉచిత చికిత్స లభిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రజాపాలన లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకు వైద్య సేవలను తీసుకువెళ్లడం జరుగుతోందన్నారు. గోదావరి కనిలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం POW తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకురాలు కోడిపుంచుల లక్ష్మి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై మోయలేని భారాలు మోపుతుంది. GST పేరుతో చేస్తున్న వసూలు చాలది అన్నట్లు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. యుద్ధం పేరుతో సాకులను చేపడుతూ అంతర్జాతీయ చమురు మార్కెట్తో సంబంధం లేకుండా దేశంలో గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ వస్తుంది. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారి మోదీ ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపుతున్నారు. ఈ వివాదాలను ప్రజలంతా వ్యతిరేకించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలను తగ్గించేదాకా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ నినాదం పేరుతో గద్దెనెక్కి అమెరికా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా ఉన్న మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలని, పెంచిన నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా నాయకురాలు పెద్దంపేట మాజీ సర్పంచ్ మార్త రాధా, పెండ్యాల లక్ష్మి, ముందా సతక్క, స్వరూప, అంజక్క ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో కలిసి ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లో పర్యటించారు. డివిజన్లో జిగ్ జాగ్ గా ఉన్న కరెంటు వైర్లను పరిశీలించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారని, అలాగే రామగుండం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి గత 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా ఉన్న రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చే పనిలో ముందుకు సాగుతున్నారన్నారు. రామగుండం అద్భుతమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, లైటింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నగరం నడిబొడ్డున షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా నిర్మాణం చేయడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ, 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము, కార్పొరేటర్లు యుగేందర్, చిదురాల నాగరాజు, మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ, కనకలక్ష్మి, మున్సిపల్ అధికారులు మెప్మా, అంగన్వాడీ టీచర్లు, ANMలు, మహిళా స్వశక్తి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
మీరు అట్లా ఉండాలి సార్, మధ్యలో వస్తారు. మాంగళ స్వామి గారికి, అలాగే కమిషనర్, అలాగే డిప్యూటీ. మీరు కూడా భాగస్వాములు ఎవరికైనా రాకపోతే ఇక్కడ కార్పొరేటర్కి, నాయకులకి, మేయర్కి, ఇతర ఎవరికున్న సంబంధం ఉన్న అధికారులు తెలియజేసి వారికి వచ్చే విధంగా చేసే బాధ్యత మీరు చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి సంక్షేమం 200 ఉచిత కరెంటు కావచ్చు, మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతారు, ఏడబడతాడా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు, సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమం. ఇలా చదువుకున్న వాళ్ళకి కొలువులు 1,00,000 మందికి ఇచ్చినాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. ఇక్కడ ఆడ కూడా మీ పిల్లలను పంపించండి, స్కిల్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యా విధంగా 250 కోట్లతో స్కూల్ కడతా ఉన్నాం, ఏటీసీ కట్టినాం, పీజీ కాలేజీలు మంచి కడతా ఉన్నాం, అనేక స్కూళ్ళు తీసుకొస్తా ఉన్నాం. పిల్లలను బాగా చదివించాలి. దాంతోపాటు వ్యాపారం పెట్టుకోవడానికి ఈ నుంచి ఆడదాకా అద్భుతమైన వ్యాపార కేంద్రాలు కడతా ఉన్నాం. అద్భుతమైన నగరంగా మారుస్తాం. మనం అందరం కలిసి రామగుండాన్ని చూడడానికి ప్రజలు రావాలి, ఇక్కడ నివాసం ఉండడానికి రావాలి. ఆ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 2 ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నాం. త్వరలో రామగుండంలో పెద్ద పవర్ ప్లాంట్స్ వస్తాయి. ఇప్పటికి 3 లక్షల జనాభా ఉంది. ఇంకో 2 లక్షల జనాభాను పెంచే కార్యక్రమం చేద్దాం. ఆ 2 లక్షల మంది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈడ ఇల్లు భూమి కొనుక్కోవాలంటే కాస్ట్లీ అయింది. సింగరేణి భూమి ఈడ రిటైర్ అయ్యారు, ఈడ సంపాదించారు, పోయి మంచిర్యాల లేకుంటే కరీంనగర్ల సిద్దిపేట దాకా లేకుంటే 10 పల్లెల ఇల్లు కట్టుకున్నారు. వెళ్తాం, మీరు చెప్పండి. మంచిగా అవుతా ఉంది, రామగుండం మంచిగా అవుతా ఉంది, మంచి దారులు అవుతా ఉన్నాయి. మళ్ళీ రాండి, ఈడ ఇల్లు కట్టుకుందాం. ఈడ పని చేసిన ఊరు, ఈడ బతికిన ఊరు, ఈ ఊళ్ళోనే ఉందామని అందరిని ఆహ్వానించండి. ఇవాళ 3 లక్షలు ఉన్న జనాభాని 5 లక్షలు చేద్దాం. ఈ నగరాన్ని మహానగరంగా చేద్దాం. అద్భుతమైన ప్రాధాన్యత. మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని, మన నగరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరిని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ గోదావరి కని పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా సోమవారం రోజు గోదావరి కని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్యదర్శి కొంటూ సాగర్, పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుండి భారీ ఎత్తున దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, అది కేవలం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది తప్ప రాజీవ్ వికాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందిన ఏ ఒక్క యువత కూడా లేదని సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుండబోయిన శ్రీనివాస్ యాదవ్, సూర్య ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే తిరిగి ప్రారంభించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య పెద్దపల్లి జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హఠాత్తుగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో అది ఎవరికి కూడా యువతకు దానివల్ల ఉపాధి అవకాశాలు పొందలేదు. అది మధ్యలోనే అర్ధాంతరంగా దాన్ని నిలిపివేశారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తిరిగి ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మళ్ళీ పథకాన్ని ప్రారంభించాలని
యువజన సంఘంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది నిరుద్యోగ యువత డిగ్రీలు, పీజీలు, అదేవిధంగా ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళందరూ కూడా వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక చాలీచాలని జీతాలతోటి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం లాంటి ప్రాంతాలలో పరిశ్రమలలో క్రింది స్థాయిలో కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబ పోషణ ముఖ్యంగా వారికి భారంగా ఉన్నది కాబట్టి వారు చదివిన చదువులకు తగ్గట్టు ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి లేవు. కాబట్టి ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టడం దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులుగా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి తక్షణమే ప్రభుత్వము ఆర్థిక సహాయము చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటి సమాజంలో మహిళల భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రామగుండం ఏసీపీ డివి రంగారెడ్డి మరియు వారి బృందం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ డివి రంగారెడ్డి పీపీటీ ద్వారా విద్యార్థినులకు సైబర్ నేరాల గురించి, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలపై, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకపోవడం, అనుమానాస్పద లింకులు మరియు కాల్స్ కి స్పందించకపోవడం వంటి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. సైబర్ వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాంబశివరావు, డబ్ల్యూఈసీ కోఆర్డినేటర్ డిఆర్ శారద, సభ్యులు కిరణ్మయ్, శ్రీదేవి, సుమలత, ప్రత్యూష, శ్రవంతి, సమత, ఉషారాణి, జలజ, శ్రీలత, నరేష్, అజయ్, సతీష్, కిరణ్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శ్రీ టి రంగారెడ్డి గారు, అలాగే ఎస్ఐ మారుతి గారు, వారి పోలీస్ టీం మొత్తం, అలాగే మా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ సార్, ఇప్పుడు అత్యధిక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ప్రమాద హెచ్చరికలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే పోలీసు వారి కన్నా దొంగతనం చేసేవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ తెలివిని వీరు చదువుకున్నటువంటి చదువుతోనో, ఉన్నటువంటి జ్ఞానంతోనో, లేకపోతే నేర్చుకున్నటువంటి నైపుణ్యాలతోనో వాళ్ళని పట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తూ ఉంది. సో దానిలో ఉన్న శ్రమ వారికి తెలుసు కాబట్టి ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఉమెన్ కానీ మేము ఎవరైనా సరే వాళ్ళతో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు మా కళాశాల ఎన్నుకున్నారు సార్. గతంలో కూడా 2-3 నెలల కింద వచ్చారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మా అందరికీ కోసం ఏర్పాటు చేశారు సార్. అప్పుడు మా పిల్లలందరూ కూడా చాలా లాభపడ్డారు. ఇప్పుడు ఆ రోజు కూడా సార్ రిక్వెస్ట్ చేశారు, నాకు పీపీటీ ప్రొవిజన్ కానీ ఉంటే ఏమంటాం స్లైడ్స్ వేసి స్లైడ్స్ ద్వారా ఎలా జరుగుతూ ఉంది, ఎలా చేస్తూ ఉంటారు అవన్నీ చూపిస్తూ అన్నారు. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసినటువంటి మీకు, మీ టీం మొత్తానికి కూడా సార్ మా కాలేజీ తరఫు నుంచి, మా ప్రిన్సిపాల్ గారి తరఫు నుంచి, మా విద్యార్థులందరి తరఫు నుంచి, మా మహిళా విభాగం, మహిళా సాధికార విభాగం నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. దాంట్లో మనము చేరుకుంటాం. అటువంటి మనము ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఆ లింక్స్ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి లింక్ ప్రెస్ చేయదు. ఏది సేఫ్ కాదు. అక్కడ ఉన్న పర్సన్, అవతల ఉన్న పర్సన్, అన్నోన్ పర్సన్ ఎవరో మనకు తెలియదు. అందుకు మన ప్రొఫైల్ మొత్తం, మన డేటా మొత్తం అన్ని షేర్ ఎవరికి చేయదు. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ అఫెన్సెస్ ప్రివెంట్ చేయాలంటే కొంచెం మనము సోషల్ మీడియా కానీ, ఏమైనా అన్నోన్ మెసేజెస్ కానీ, లింక్స్ కానీ అవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీకు 10 lakhs రూపీస్ లాటరీ తగిలింది, మీ ఫోన్ నెంబర్కే తగిలింది అని వస్తుంది. అంటే మీ ఫోన్ నెంబర్కే అవుతుందా 10 lakhs? ఎందుకు అవుతుంది ఫోన్ నెంబర్కి? అమ్మ నాకే వచ్చింది, పక్కోడికి చెప్పకూడదు అని ప్రెస్ చేస్తాం. అప్పుడు మనము డేటా కానీ, మన పర్సనల్ అన్నీ కూడా, పర్సనల్ డేటా అన్నీ కూడా మనము లాస్ అవుతాం అన్నమాట. డేటా ఎట్లా లాస్ అవుతామంటే, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆధార్ కార్డు ఏమంటారు, ఎందుకు అని ఎవరైనా అడుగుతారా? ఎగ్జామ్కి ఆధార్ కార్డు అంటారు, ఫీజు కట్టడానికి ఆధార్ కార్డు అంటారు, అక్కడ బ్యాంక్లో పోతే ఆధార్ కార్డు ఉంటారు, బస్ పాస్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు అంటారు.
జిరాక్స్ సెంటర్కి పోతే ఆయన ఒకటే తీస్తాడా, 2-3 తీసి పెట్టుకుంటాడు. మీకు మీ ఆధార్ కార్డు ఒక కార్డు ఏమో మీకు ఇస్తారు, 2 అతని దగ్గర ఉంటాయి. అతను ఆ రెండింటి మీద ఎన్ని సిమ్స్ ఇస్తాడు? అతను చాలా సిమ్స్ తీస్తాడు. అది మీ పేరు మీద ఉంటుంది సిమ్ అంతా. అట్లా మనం ఎక్కడ కూడా అవసరం ఉన్న దగ్గరే మనకు విలువల్ పర్సన్ దగ్గర అటువంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మిగతా ఏదైనా జిరాక్స్ సెంటర్స్ దగ్గర జాగ్రత్త ఉండాలి. ఎవరైనా వచ్చి మీ ఆధార్ కార్డు ఇవ్వండి అది అంటే క్వశ్చనింగ్ చేయాలి. అటువంటి డేటాను ఇవ్వద్దు. ఎక్కడైనా మీ ఫోన్ కూడా మీకు అవసరం ఉన్న దగ్గరే ఛార్జింగ్ పెట్టాలి. న్యాయవాదులపై దాడి చేసి అమర్యాదగా ప్రవర్తించిన సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు న్యాయవాదులు గోలి తిరుపతిరావు, బుట్టి దామోదర్, ఆడేపు సురేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత 4 రోజులుగా చేపట్టిన న్యాయ పోరాటంలో భాగంగా 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, బాధ్యులపై వెంటనే శాఖాపరమైన చర్యలు చేపట్టకుండా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనగా పలు పక్షాల నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. మాజీ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్గా ఎన్నో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఎన్నో పదవులు అలంకరించి ఇవాళ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ సిటీలో కార్పొరేటర్గా ఎన్నిక కావాల్సిన వ్యక్తిగా ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పోటీ నుంచి విరమించుకొని మరి న్యాయవాద వృత్తిని నమ్ముకున్న వ్యక్తి మన భారత పూర్వ మెంబర్ శ్రీ శ్రీపతి కుమార్ గారిని గౌడ్ గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నాకు గోదావరి భారత తోటి 20 సంవత్సరాల అనుబంధం ఉంది. మరియు నా మదర్ భార్య ప్రస్తుతం నేను హైకోర్టులో ఇంజనీర్. అంటే మనం ఒక ప్రక్షాళన చేసే 10వ తారీఖు రోజున ఏదైతే న్యాయవాది పైన పోలీసు వారి యొక్క దమనకాండపై నిరసిస్తూ మేము 12వ తారీఖు నుంచి విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ విధుల బహిష్కరణ చేస్తూ గన్మెన్ మరియు సిఏ గారి ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషనర్ పోలీస్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపై స్పందించకుండా ఉంటే 5వ తారీఖు నుంచి మేము రిలే నిరాహార ప్రారంభించడం జరిగింది. మరి మేమే ఏదైతే సాధించాలనుకున్నామో, ఎందుకంటే న్యాయవాది అనే వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు చేపట్టకుండా నాన్ హ్యాండింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంది. సామాన్యులను కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సమాజంలో ఒక మంచి స్థాయిలో చూసే విధంగా ఉండాలనే దృష్టి కలిగిన చట్టం ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని దురహంకారంగా దమనకాండ చేస్తూ కొట్టడం, తిట్టడం, దుర్భాషడం అనేది ఖండిస్తూ మేము ఈ విధంగా రిలయన్స్ పూడుకోవడం జరిగింది. మరి గోదావరి మండలం సిఐ మరి గన్మెన్ గారి యొక్క ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. మరి దానికి కక్షిదారులందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నది వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ న్యాయవాదులంతా ఏకతాటిపై ఉండి మొత్తంగా విధులను బహిష్కరిస్తూ ఇవాళ రిలే నిరాహార చేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే మా కోరిక ఉందో అది సానుకూలంగా స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తున్న వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. దండేపల్లి మండలం మేదిరిపేట వద్ద సోమవారం పెట్రోల్ బంక్ నుంచి భారీ ఇనుప స్టాండ్ను తరలిస్తున్న క్రమంలో 11 kV విద్యుత్ లైన్ తాకి డ్రైవర్ నాగరాజు, తనసరి కూలీ నారాయణలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన బాధించిందని సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు విడుదలైంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనగామలో ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన 6వ డివిజన్ కార్పొరేటర్ శ్యామని.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరి కనిలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.